30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. మా తమ్ముళ్ళు ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా? ఇచ్చాడా ఉద్యోగాలు? ఇచ్చానని చెప్తున్నాడు. మటన్ కొట్టు దగ్గర ఉద్యోగం ఇచ్చాడా లేదా? ఫిష్ మార్ట్ లో ఇచ్చాడా లేదా? నేనుంటే ఐటీ ఉద్యోగాలు, ఈయనుంటే ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు. అది వ్యత్యాసం. అందుకే యువతకు హామీ ఇస్తున్నాం. మళ్లీ చెప్తున్నాం. మేము వస్తే పెట్టుబడులు వస్తాయి, మేము వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. అందుకే నిర్దిష్టమైన హామీ ఇస్తున్నాం. మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతానని హామీ ఇస్తున్నా. అబద్దాల కోర్ జగన్నాథ్, నేను అడుగుతున్నా నిన్ను, నువ్వు సవాలు విసురుతున్నావు. నేనేం చేశావని అడుగుతున్నావు. నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 8 సార్లు డిఎస్సి పెట్టిన వ్యక్తిని నేను. నువ్వు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఒక్క డిఎస్సి పెట్టావా? ఒక గ్రూప్ 1 పెట్టావా? ఒక గ్రూప్ 2 పెట్టావా? ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చావా? మరి నీకు పరిపాలించే అర్హత ఉందా అని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా వర్క్ ఫ్రం హోమ్, మీ ఇంటి దగ్గర కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసేడుగా నేను కార్యక్రమాలు చేపడతా. బోరు కొడితే ఆముదాల వలసకు రండి. ఇక్కడ ఐటీ టవర్ ఉంటుంది, అందులో కూర్చొని పనిచేయండి. ఇంకా స్కిల్ డెవలప్ చేసుకుంటే నేరుగా హైదరాబాద్కి వెళ్ళండి, అమెరికాకి వెళ్ళండి. కానీ జన్మభూమిని మరిచిపోవద్దండి, ఆముదాల వలసని మరిచిపోవద్దని మరొకసారి కోరుతున్నా. అందుకని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, పిల్లలు మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే మీరందరూ ఒక పని చేయాలి. ఫస్ట్ టైం ఓటర్స్, ఇక్కడ మొదటిసారి ఓటేసే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ చేతులు పైకి ఎత్తండి. మొదటిసారి ఓటేసేవాళ్ళు, మీరేసే ఓటు మీ భవిష్యత్తుకి సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒకరు 10 మందికి చెప్పాలి, 10 మంది 100 మందికి చెప్పాలి. ఒక తుఫాను మారిగా మీలో ఉత్సాహం రావాలి. అందుకే కరెక్ట్ గా 19 రోజులు సైకిల్ ఎక్కండి. ఎక్కుతారా అని అడుగుతున్నా మిమ్మల్ని. రెండోది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి. 3 అందంగా ఉంటాయి, 3 కలర్లు కూడా. అక్కడి నుంచి గ్లాస్ తీసుకోండి, గాజు గ్లాసు. తాగాలంటే నీళ్ల కోసం ఉపయోగించండి, టీ కోసం ఉపయోగించండి. ఎవడైనా అడ్డం వస్తే ఏం చేస్తారు? గ్లాసుకు 10 ఎక్కించండి. మంచికి మంచిగానే ఉంటాం. నేను రౌడీజం చేయమన్ను. నా జీవితంలో రౌడీజమే తెలియదు నాకు. దుర్మార్గుడు సైకో నా మీద కేసులు పెట్టాడు, 22 కేసులు. ఎవడో సాహసం చేయాలా నా మీద కేసులు పెట్టాలంటే. కానీ మీలో కూడా పర్వాలేదులే, పెట్టింది ఆయన పైన కదా అనుకున్నారు మీరు. అందుకే ఒక మాటలో చెప్పాలంటే, నా మీద కేసులు పెడితే ప్రపంచం మొత్తం స్పందించింది. 80 దేశాల్లో నిరసన తెలియజేశారు. అది తెలుగుదేశం పార్టీ పైనుండే అభిమానం. అందుకే ఈరోజు మిమ్మల్ని కోరేది, 19 రోజులు మా కోసం పనిచేయండి, మీ రుణం తీర్చుకుంటా. ఇక్కడుండే యువత ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన యువతగా
నాలెడ్జ్ ఎకానమీలో తీర్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.